హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలు పరాటాను చూపించబోతున్నాను. సింపుల్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్, 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మనం గోరువెచ్చని నీళ్ళతో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కలపాలి. గోరువెచ్చని వాటర్తో పిండిని కలుపుకుంటే చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా, మెత్తగా, మృదువుగా వస్తాయండి. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ విధంగా మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత నెక్స్ట్ మనం మూత పెట్టి ఈ పిండిని కవర్ చేయాలండి. కవర్ చేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన ఉంచాలి. నెక్స్ట్ నేనైతే ఆలూని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆలూని తొక్క తీసేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి వీటిని మెత్తగా మ్యాష్ చేయాలి. ఈ ఆలూని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్, చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేయాలండి. ఎందుకంటే డ్రైగా ఉంటేనే చపాతీలు చాలా బాగా వస్తాయి. ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, నెక్స్ట్ కొంచెం కరివేపాకును, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను 1 కప్పు యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసి పచ్చి వాసన లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆలూని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి వేయాలి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. అన్నిటినీ కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. తర్వాత నెక్స్ట్ పిండిని మనం ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి మరలా మంచిగా కలుపుకోవాలండి. ఈ పిండిని మనము బాల్స్ లాగా, వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా బాల్స్ లాగా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాల్స్ని తీసుకొని చపాతీ ముద్దలాగా చేసి ఇందులోకి మనం ఆలు మిశ్రమాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసి పైనున్న ఈ మిశ్రమాన్ని పెట్టి పిండిని కవర్ చేయాలి. పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసివేయాలి. నాకైతే రాలేదు, నేనైతే అలానే చేశాను. ఇందులోకి పైన పొడిపిండి చల్లుకుంటూ స్మూత్గా చేయాలండి. ఒత్తి పెట్టి అదమకుండా పైనే చేయాలి. చాలా సన్నగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్నగా చేసుకోవాలండి. ఒత్తి పెట్టి చేయకూడదు, లేకుంటే మనం లోపల పెట్టుకున్న ఆలు మిశ్రమం అనేది బయటికి వస్తుందండి. అందుకే చిన్నగా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేసుకోవాలి. అయిపోయిందండి. చేసిన తర్వాత మనం ఈ చపాతీని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. ఒక సైడు కాలాక మరో సైడు తిప్పి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మరోవైపు కూడా చక్కగా కాల్చుకోవాలండి. ఎందుకంటే ముందు మనము ఆలు మిశ్రమం ఫ్రై అయిపోయింది కదండి, చపాతీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. టైం ఎక్కువ పట్టదు. ఈ విధంగా చేసుకోవచ్చండి ఆలు పరోటాని. చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తాయండి. ఇలా మనము 10 మినిట్స్లో 20 ఆలు పరోటాస్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి పెరుగు కాంబినేషన్, ఆలు పరోటాలోకి పెరుగు కాంబినేషన్ అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు ఒకసారి.